ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 9వ అధ్యాయంలోని 29వ శ్లోకం గురించి ఈ రోజున తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. భగవానుడు గత శ్లోకములో కర్మబంధనము శుభాశుభ ఫలరూపమైనదని, అట్టి కర్మబంధం నుండి జీవుడు విముక్తుడు ఎలా అవుతాడంటే తాను ఆచరించు సమస్త కర్మములను ఈశ్వరపరము చేయటం వలన దానిచే కర్మబంధ విముక్తి పరమాత్మ పదప్రాప్తి అనేటువంటి 2 సత్ఫలితాలు అతనికి చేకూరుతాయని కూడా చెప్పారు. ఇక రాబోయేటువంటి 29 శ్లోకంలో భగవానుడు సర్వజీవులందునూ తనకు సమభావమే కలదనియు, వారి వారి భక్తిని బట్టి వారు తరించిపోదురనియు భగవాను వచించుతున్నారు. సమోహం సర్వభూతేషు నమే తేషోస్తి న ప్రియః ఏ భజంతి తు మాం భక్త్యా మయి తేషు చాప్యహం. అహం నేను సర్వభూతేషు సమస్త ప్రాణులందును సమముగా ఉండువాడను. మే నాకు ద్వేష్య ద్వేషింపదగినవాడు నా అస్తి లేడు, ప్రియ ఇష్టుడును నా లేడు. ఏతు ఎవరైతే మాం నన్ను భక్త్యా భక్తితో భజంతి సేవించుతున్నారో తే వారు మయి నాయందు వర్తంతే ఉన్నారు. తేషు చ వారి యందును అహం అపి నేనును వర్తే ఉన్నాను. నేను సమస్త ప్రాణులందును సమముగా ఉండువాడను. నాకు ఒకడు ద్వేషింపదగినవాడు కానీ మరి ఒకడు ఇష్టుడు కానీ ఎవడునూ లేడు. ఎవరో నన్ను భక్తితో సేవించుదురో వారు నా యందును నేను వారి యందును ఉందును. సమస్త జరాజర ప్రాణికోట్ల యందు భగవంతుడు సమానముగా ఉన్నారు. వారి దృష్టి యందు అందరూ సమమే. వారికి ఒకడు ప్రియుడు మరి ఒకడు అప్రియుడు ఉండనేరడు. అందరూ వారి బిడ్డలే. అందరి యందును వారికి సమాన వాత్సల్యమే కలదు. సాయిరామ్. జై శ్రీకృష్ణ. ఈ ఛానల్ సంబంధించిన పూర్తి వివరణ డిస్క్రిప్షన్లో చూడవచ్చును. జై శ్రీకృష్ణ. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నః కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా భగవానుడు అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.